బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత రాకేష్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ గారు, మీరు ఫైనల్గా చెప్పండి, మనకంటే టైం చాలా ఎక్కువ. వీళ్ళిద్దరు మేజర్ ఇలా రోల్ ప్లే చేశారు బీసీ రిజర్వేషన్లో, కాబట్టి ఇద్దరితో ఎక్కువ మాట్లాడాను. మీరు గతంలో ఇచ్చింది 22.78, అంతకంటే ఇప్పుడు 21.39 దయాకర్ గారు చెప్తున్న లెక్క. ఆ ఓవరాల్గా చూసుకుంటే 17%. అంటే మీకంటే తక్కువ ఇచ్చారు కాబట్టి మీరు ఒప్పేసుకుంటారా దీన్ని? ఏం జరిగింది అసలు? బీసీలకు ఎలా న్యాయం జరగాలంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకు, ప్రకాష్ అన్నకు, దయాకర్కు, అదేవిధంగా 10 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాష్ట్రంలో గతంలో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను ఏదైతే 22% తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 2013లో హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ తోటి, ప్రభుత్వంగా సబ్మిట్ చేసిన అఫిడవిట్ తోటి వాళ్ళ ఒప్పందం ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం తగ్గిపోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు 42% ఇస్తా అని 25% తగ్గించారండి. ఓన్లీ 17% మాత్రమే ఇచ్చారు. నెంబర్ 2 అండి. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే కోర్టులో అడ్డుకున్నాయా అనే దాన్ని ఒక అంశం అయితే, కోర్టులో అడ్డుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా. కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ కావచ్చు, వైన్స్ టెండర్లలో 15% మేమిస్తే గౌడన్నలకు మీరు 20% ఇస్తా అన్నారు. 95% సబ్సిడీ పద్మశాలకు ఇస్తా అన్నారు. గొర్రె కుర్మలకు గొర్రెలు పంపిణీ చేస్తా అన్నారు. ఇవన్నీ కోర్టు అయితే అడ్డుకోలే కదా, రాజ్యాంగం మేము అడ్డుకోలే కదా. ఎందుకు మరి వాటిని కూడా ఎందుకు అమలు చేస్తలేరు? మీ బీసీ డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయ పదవులు లేవు కదా, రాజకీయ పదవులతో పాటు ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ముదిరాజు కులాన్ని బీసీఏలో కలుపుతా అన్నారు, దానికైతే రాజ్యాంగం కాదు కదా. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే, నేను ఏమంటున్నా అంటే, కోర్టులను అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ క్రమంగా డైల్యూట్ చేయడానికి ఫస్ట్ బిల్లు పెట్టింది. బిల్లు గురించి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీరు అడిగిన ఒక సూట్ ప్రశ్న, ఢిల్లీకి పోయిన తర్వాత ఎవరు కొట్లాడాలి, దాని గురించి ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్ కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్యసభలో ఉన్నాడు ఫ్లోర్ లీడర్ గా, వాళ్ళ రాహుల్ గాంధీ గారు వచ్చేసి లోక్సభలో ఉన్నారు. ఇద్దరు ఎక్కడ కొట్లాడకుండా మరి ఏ పార్టీ కొట్లాడాలి? అంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు కొట్లాడన్నా వీళ్ళు ఇచ్చినటువంటి హామీని? కాబట్టి నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది, దానికి మిగతా పార్టీలని సహకారం కూడా చేసినాం. బీసీల గురించి మేమందరం ముందుకు రావడం జరిగింది. మేము గతంలో 34% జీవో ఇస్తే, ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని గవర్నర్ గారు కొట్టివేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈరోజు దేశంలో ఉన్న జడ్జిమెంట్లు తెలివే కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం తెలియదు కాంగ్రెస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాజ్యాంగానికి అతీతంగా, కోర్టు తీర్పులకు అతీతంగా మేము తయారు చేసుకుంటాం, జూటా హామీలు ఇస్తాం, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలు అని చెప్తారు. కాబట్టి ఈ రోజు కంప్లీట్ గా బీసీల గొంతు కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి వాళ్ళు వివిధ కారణాలు చెప్పొచ్చు. చెప్పనివ్వండి, నేను సార్ నాకు ఇచ్చిన టైం చెప్పండి. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ మరి పక్క రాష్ట్రంలో కూడా అంతే పర్సెంటేజ్ ఉన్నది కదా, 22% ఉన్నది కదా. అక్కడ బీజేపీ పార్టీ అధికారాన్ని పంచుకుంటుంది కదా. మరి అక్కడ ఎందుకు మీరు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని మాట్లాడలేదు? ఒక చెక్ డ్యామ్ కూలిపోతే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు దాని మీద కుట్ర జరగలేదని చెప్తారు కాంగ్రెస్ కు సపోర్ట్ గా. నేనేమంటున్నా, ఎలక్షన్లు జరుగుతుంటే ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్లకు వచ్చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు బండి సంజయ్ గారు. కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్ గురించి ఒక బీసీ మంత్రిగా ఉండి ఆయన ఒక్క మాట మాట్లాడలే. ప్రకాష్ రెడ్డి గారికి సూట్ ప్రశ్న, అన్న పంచాయతీరాజ్ యాక్ట్ లో మేము పెట్టినామంటున్నావు కదా, పక్క రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, పక్క రాష్ట్రంలో రిజర్వేషన్ ఎంత ఉంది బీసీలకు? ఎక్కడైనా అంతే ఉండాలా? 50% అంటే కాదన్న, మేము తగ్గించమని చెప్పేటప్పుడు మరి పక్క రాష్ట్రంలో మీరు తగ్గించారా? తగ్గియారన్న, మీరు తగ్గియలేనా? తగ్గించారనలే, సుప్రీంకోర్టు ఆదేశాలన్నా